ఏ హాయ్ మో నాకు ఒక అర్థం కాని ట్రెండ్ ఏంటంటే ఈ మధ్యన మనం రెగ్యులర్గా చూస్తున్నాం. బేసిక్గా ఎవరిదైనా బర్త్డే ఉందనుకో, వాళ్ళ ఫోటో వాట్సాప్ స్టేటస్ పెట్టేసి హ్యాపీ బర్త్డేస్ ఎక్స్పెక్టెడ్ పర్సన్ అని పెడితే నాకు అర్థం కాని ఏంటంటే వాళ్ళ బర్త్డే ఉంటే మనం డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ కాల్ చేసి విష్ చేస్తాం కదా, ఇప్పుడు అట్లా విష్ చేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ దాన్ని మనం ఫోటో తీసుకొచ్చి వాట్సాప్ స్టేటస్లో పెట్టి హ్యాపీ బర్త్డే అని పెట్టడం దేనికోసం అసలు నాకు అర్థం కాదు సార్. ఒకవేళ మనకు బాగా దగ్గర వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది అనుకుందాం, వాళ్ళ పేరు మీద ఒక టెంపుల్కి వెళ్ళి ఏదైనా అర్చన చేయించేసి పూజ చేయించేసి, లేకపోతే ఏదైనా ఫుడ్ లేని వాళ్ళకి కొంచెం ఏదైనా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అట్లా ఫుడ్ డొనేట్ అయిపోతుంది కదా. వాళ్ళ ఫోటో తీసుకొచ్చి వాట్సాప్లో స్టేటస్ పెట్టి హ్యాపీ బర్త్డే అని పెట్టి అసలు ఇది ఎందుకు అందరు ట్రెండ్ అవుతుందో అసలు నాకు అర్థం కాని ట్రెండ్ అది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే కొందరైతే ఉంటారు, ఈ ట్రెండ్ ఈ మధ్య కొంచెం తగ్గిందిలే, మనకు విష్ చేసిన వాళ్ళు అందరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఒక పెద్ద ట్రెండ్ చేస్తారు వాట్సాప్ స్టేటస్లో. అమ్మా దేవుడా, ఆ స్టేటస్ చూసి ఇంకొంతమంది విష్ చేస్తారు మళ్ళీ. కొంచెం ట్రెండ్ తగ్గిందిలే ఈ మధ్య చూసుకుంటే. బట్ ఇది హ్యాపీ బర్త్డే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, ఇది అసలు నాకు అర్థం కాని ట్రెండ్. ఇది బేసిక్గా మనం డైరెక్ట్గా మనం కాల్ మెసేజ్ చేస్తాం, విష్ చేస్తాం, అయిపోతుంది. అసలు ఎందుకు అది ఇంత ట్రెండ్ అవుతుందో నాకు అర్థం అవ్వట్లా.